అమర్, మేజర్ సార్ అందరూ కూడా జైలు బయట వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే అరవింద్‌తో పాటి మిగతా ఇద్దరు తీవ్రవాదులు కూడా అక్కడికి వస్తారు. "ఏంటి అమరేంద్ర, కష్టపడి మమ్మల్ని పట్టుకున్నావు కదా! ఇప్పుడు చూడు మేము ఎంత తేలిగ్గా వెళ్ళిపోతున్నామో. ఇంకోసారి మమ్మల్ని టచ్ చేయాలంటే కూడా నువ్వు భయపడిపోవాలి" అని అరవింద్ చాలా హేళనగా మాట్లాడుతూ ఉంటాడు. "రేయ్! ఎక్కడికిరా మీరు పారిపోయేది? నేను మళ్ళీ పట్టుకొని మిమ్మల్ని జైల్లో వేస్తానని" అమర్ అంటాడు. "ఒక్కసారి పట్టుకున్నందుకే ఇప్పుడు నీ ఫ్యామిలీ మా వాళ్ళ గుప్పెట్లో ఉంది. నువ్వు మళ్ళీ ఇలాంటి ధైర్యం అస్సలు చేయవులే, ఇవి పై పై మాటలే" అని అరవింద్ మాట్లాడుతూ ఉంటే, "రేయ్ నిన్ను" అని అమర్ కోప్పడుతూ ఉంటాడు. "నువ్వు ఆగు అమర్" అంటూ మేజర్ అడ్డుపడుతూ, "చూడండి, ముందు మీరు కారు ఎక్కండి" అని అని అంటే, "ఏంటి హెలికాప్టర్ రాలేదా? కారు ఎక్కటం ఏంటని" అరవింద్ అంటాడు. "అంటే ముందు మిమ్మల్ని మీ బాస్‌కి హ్యాండ్ ఓవర్ చేయాలి. తర్వాతే హెలికాప్టర్ వస్తుంది. ముందు ఎక్కండి" అని మేజర్ చెప్తాడు. సార్ అని అమర్ కోప్పడుతూ ఉంటే, "చూడు అమర్, ఈ ఆపరేషన్‌కి నువ్వు దూరంగా ఉండాలని నేను చెప్పాను కదా! వీళ్ళని అప్పజెప్పి నీ ఫ్యామిలీని తీసుకొచ్చే బాధ్యత నాది" అంటూ మేజర్, మిగతా ఆఫీసర్స్ అందరూ కూడా బయలుదేరుతూ ఉంటారు. "బాస్, ఈ బాంబుని ఏం చేయాలి" అని హని అడుగుతూ ఉంటే, "ఇలా ఇవ్వు" అని బాస్ తీవ్రవాది ఆ బాంబుని తీసుకువెళ్ళి బస్సులో ఫిక్స్ చేసి వస్తాడు. "అదేంటి బాస్, మనం వెళ్ళే బస్సులో మీరెందుకు అలా బాంబుని ఫిక్స్ చేశారని" అని ప్రశ్నిస్తూ ఉంటుంది. "మనం వెంటనే ఈ ప్లేస్‌ని ఖాళీ చేసి వెళ్తున్నాము. హెలికాప్టర్ వరకు కూడా మనం ఈ బస్సులో వెళ్తాము. తర్వాత అమర్ వాళ్ళందరూ ఆ బస్‌లోనే ఉండిపోతారు" అని బాస్ చెప్తూ ఉంటే, "సూపర్ బాస్, మనమందరం హెలికాప్టర్ ఎక్కి వెళ్ళిపోతాము. ఈ బస్సులో ఉన్నవాళ్ళు అమర్ ఫ్యామిలీ మొత్తం కూడా చచ్చిపోతారు. మాడి మసైపోతారు. ఇదే కదా మీ ప్లాన్ మొత్తం కూడా" అని హని అంటుంది. "అవును, బాంబు రిమోట్ నా చేతిలో ఉంది. ఒక్కసారి అది యాక్టివేట్ అయితే దాన్ని డిఫ్యూజ్ చేయటం నా వల్ల కూడా కాదు. అమర్ ఫ్యామిలీ మొత్తం చచ్చిపోతుంది" అని బాస్ చెప్పటంతో, "సూపర్ బాస్, పదండి వెళ్దాం" అని వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటారు. "ఏమయ్యా, 24 గంటలు అలా తుపాకీ పట్టుకొని మాకు కాపలా కాయకపోతే కాస్త మా కట్లు విప్పొచ్చు కదా" అని చెంబా అడుగుతూ ఉంటే, "నోరు మూస్తావా కాల్చి పడేస్తానని" తీవ్రవాది వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అప్పుడే బాస్, హనీ వాళ్ళంతా అక్కడికి వస్తారు. "మిమ్మల్ని ఈరోజు వదిలిపెట్టేస్తున్నాం" అని చెప్పటంతో, "ఓ అవునా, అయితే ఈ కట్లు విప్పేయండి, ఎలాగూ వదిలేస్తున్నారు కదా" అని బాగి అంటుంది. "నీ తెలివి నా దగ్గర కాదు మిసెస్ అమరేంద్ర. ఇప్పుడు మేము కట్లు విప్పేస్తే ఇక్కడి నుంచి పారిపోదాం అనుకుంటున్నారా? మర్యాదగా అందరూ వెళ్లి బస్ ఎక్కండి" అని కట్లతోనే అందరినీ కూడా బస్సు ఎక్కించేస్తారు. తర్వాత అమర్ హెలికాప్టర్ దగ్గరికి పరుగులు పెడుతూ వస్తాడు. "సార్, మీరు ఇక్కడికి వచ్చారేంటి" అని హెలికాప్టర్‌ని నడిపే పైలట్ అడుగుతూ ఉంటే, "నేను ఆ హెలికాప్టర్‌ని నేను డ్రైవ్ చేస్తూ తీసుకువెళ్తానని" అమర్ అంటాడు. "సార్, మీరు ఈ ఆపరేషన్‌లో లేరని చెప్పారు కదా" అని ఆఫీసర్ అంటే, "లేదు, ఇక్కడ నేను ఉన్నానన్న విషయం ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు. నేనే హెలికాప్టర్‌ని తీసుకువెళ్తానని" అమర్ స్వయంగా డ్రైవ్ చేస్తూ తీసుకువెళ్తూ ఉంటాడు. తర్వాత బాగీ వాళ్ళని ఒక ప్లేస్‌కి తీసుకువస్తారు. అక్కడికే మేజర్ ఆఫీసర్ వాళ్ళు కూడా అరవింద్ తీవ్రవాదుల్ని తీసుకొని అక్కడికి వస్తారు. ఇద్దరు బస్సులు, కారు దిగి ఎదురెదురుగా నిలబడి ఉంటారు. "మీ వాళ్ళని తీసుకువచ్చేశాను. ఇక మా వాళ్ళని నీ దగ్గర బందీలుగా పెట్టుకున్నావు కదా! వదిలేసేయ్" అని మేజర్ వాకీ టాకీలో చెప్తూ ఉంటే, "ముందు మా వాళ్ళని పంపించండి. తర్వాత మీ వాళ్ళని, బందీలుగా ఉన్న మీ వాళ్ళని వదిలేస్తానని" బాస్ చెప్తాడు. "సరే అలాగే" అని అరవింద్ తీవ్రవాదుల్ని వాళ్ళ వైపు పంపించిన తర్వాత ఒక పెద్ద హగ్గులు ఇచ్చుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. "మీ వాళ్ళు నీ వైపుకి వచ్చేసారు కదా! మా వాళ్ళని వదిలేసేయ్" అని మేజర్ చెప్తూ ఉంటే, "లేదు, ముందు మేము హెలికాప్టర్‌లో వెళ్ళిన తర్వాతే మీ వాళ్ళని వదిలేస్తాను" అని బాస్ చెప్తాడు. "ఏంటి మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావు? సరే, పైన హెలికాప్టర్ ఉంది కదా! దాంట్లోనే మీరు వెళ్ళేది" అని మేజర్ చెప్తే, "ఆ హెలికాప్టర్‌ని కిందికి రప్పించండి. మేము ఎక్కి వెళ్ళిపోగానే మీ వాళ్ళు మీ దగ్గరికి వచ్చేస్తారని" బాస్ చెప్తాడు. "చాపర్‌ని కిందికి దింపండి" అని మేజర్ వాకీ టాకీలో చెప్తూ ఉంటే అమర్ గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటారు. "సార్, ఇక్కడ చాపర్ కింద ల్యాండ్ అవ్వటం చాలా కష్టం. ఇక్కడ 2 కిలోమీటర్స్ తర్వాతే ల్యాండ్ చేయటం కుదురుతుంది" అని అమర్ చెప్తాడు. "ఓకే, వెళ్ళు" అని మేజర్ ఆర్డర్స్ ఇవ్వటంతో హెలికాప్టర్ వెళ్ళిపోతూ ఉంటుంది. "అదేంటి హెలికాప్టర్ వెళ్ళిపోతుంది ఏంటి? మేమెక్కాలి కదా" అని బాస్ అరుస్తూ ఉంటాడు. "ఇక్కడ ల్యాండ్ చేయటం కుదరదంట. 2 కిలోమీటర్స్ తర్వాత ల్యాండ్ చేస్తారు. అక్కడికి వెళ్లి ఎక్కండి" అని మేజర్ చెప్పటంతో, "అక్కడేమీ ప్లాన్ చేయలేదు కదా" అని బాస్ తీవ్రవాది చెప్తాడు. "మేమేం ప్లాన్ చేస్తాము? మా వాళ్ళు ఇంకా నీ దగ్గరే బందీలుగా ఉన్నారు కదా" అని మేజర్ చెప్పటంతో, "అయితే ఆ 2 కిలోమీటర్ల దూరం వెళ్ళటం కోసం మీ వెహికల్ మాకు కావాలి. మీ కారు ఇవ్వండి" అని చెప్పటంతో, "సరే వెళ్ళండి" అని మేజర్ చెప్తాడు. ఈ లోపల ఇంకొక తీవ్రవాది బస్సులోకి వెళ్ళి, "ఇక్కడ డ్రైవింగ్ ఎవరికి వచ్చు" అని అడగటంతో, "మనోహరి గారికి వచ్చు" అని రాథోడ్ చెప్తాడు. "మర్యాదగా నువ్వు బస్సు డ్రైవ్ చెయి, లేకుంటే కాల్చి షూట్ చేసి పడేస్తానని" తీవ్రవాది రివాల్వర్ గురిపెట్టి మరీ మనోహరికి వార్నింగ్ ఇస్తాడు. ముందు తీవ్రవాదులు కారులో వెళ్తూ ఉంటే వెనకాల మనోహరి బస్సు వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది.
వాళ్ళని వదిలేసాం కదా! మళ్ళీ మన వాళ్ళని ఎక్కడికి వీళ్ళు బస్సులో అలా తీసుకువెళ్తున్నారు. మన వాళ్ళకి ఫోన్ చేసి అర్జెంట్‌గా ఇంకో కార్‌ని రప్పించు అని మేజర్ ఆఫీసర్ చెప్తాడు. ఇంకొక కార్ రావటంతో ఆ కార్‌లో ఈ మేజర్ ఆఫీసర్‌లు మొత్తం కూడా వెళ్తూ ఉంటారు. "రేయ్! నేను బాంబుని యాక్టివేట్ చేసేసాను. నువ్వు దిగుతూ ఆ బస్సులో బాంబు ఉందని చెప్పి నువ్వు బస్సులో నుంచి దూకేసేయి" అని బాస్ తీవ్రవాది చెప్పటంతో అలాగేనంటూ "ఏయ్! నేను దూకేస్తున్నాను. ఈ బస్సులో బాంబు ఉంది. మీరు నరకానికి వెళ్తున్నారు" అని బాగీకి అందరికీ కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటారు. "ఏంటి బస్సులో బాంబుందా? ఎక్కడ?" అని మనోహరి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే, "నీ కాళ్ళ కిందనే ఉంది" అని తీవ్రవాది చెప్తాడు. దాంతో మనోహరి తన కాళ్ళ దగ్గరున్న బాంబుని చూసి వణికిపోతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. "ఒరేయ్ దరిద్రుడా! నాతో పాటి నువ్వు కూడా చస్తావు కదరా!" అని చెంబ అడుగుతూ ఉంటే, "నేనెందుకు చస్తాను? ఇప్పుడే దూకేస్తున్నాను" అని ఆ తీవ్రవాది బస్సులో నుండి దూకేస్తాడు. ఇక చెంబ ఏడుస్తూ ఉంటే, "యాదమ్మ నువ్వు ఏడవకు, పిల్లలు భయపడిపోతారని" రాథోడ్ ధైర్యం చెప్తూ ఉంటాడు. "మనోహరి నువ్వు బస్సు ఏమాత్రం ఆపకు. ఎవరో ఒకరు వచ్చి మనల్ని కాపాడేంత వరకు నువ్వు అలా డ్రైవ్ చేస్తూనే ఉండు" అని బాగీ చెప్తుంటే, అలాగేనని మనోహరి అంటుంది. రాథోడ్ తీవ్రవాదులు వెళ్ళిపోయారు కదా! మీరింకా ఎందుకు బస్సుని ఆపలేదు? బస్సు ఆపేయండి అని మేజర్ ఆఫీసర్ కార్‌లో పక్కనే వెళ్తూ పిలుస్తూ ఉంటాడు. సార్ బస్సుని ఆపలేం సార్. బస్సులో బాంబు పెట్టారు. ఆపితే బస్సు పేలిపోతుంది అని చెప్పటంతో వాళ్ళ బుద్ధి చూపించుకున్నారు. వాళ్ళని వదిలేసినా కూడా ఇలా బాంబు పెట్టారా? మీరు అసలు బస్సు ఆపకుండా పోనిస్తూనే ఉండండి. ఏదో ఒకటి చేస్తామని మేజర్ చెప్తాడు. మనోహరి నువ్వు ధైర్యంగా డ్రైవింగ్ చేస్తూనే ఉండు. ఆయనొస్తాడు. ఖచ్చితంగా మనల్ని కాపాడతాడు అని బాగి ధైర్యం చెప్తూ ఉంటుంది. యాదమ్మ ఏడవకు, పిల్లల్ని నువ్వే భయపెట్టేస్తున్నావు అని రాథోడ్ అరుస్తూ ఉంటాడు. మనోహరి నువ్వేం భయపడకు, అలాగే డ్రైవింగ్ చెయ్యి అని బాగి మరింత ధైర్యం చెప్తూ ఉంటుంది. తీవ్రవాదుల దగ్గరికి మేజర్ ఆఫీసర్స్ మిగతా ఆఫీసర్లు వచ్చేస్తారు. "రేయ్! ఏంట్రా మీ వాళ్ళని వదిలేసినా కూడా ఆ బస్సులో బాంబు పెట్టావు. మర్యాదగా ఆ బాంబుని ఆఫ్ చేస్తావా లేదా" అని మేజర్ వార్నింగ్ ఇస్తూ ఉంటే, "లేదు ఆన్ చేసే వరకే నా చేతుల్లో ఉంది. ఆఫ్ చేయటం నా చేతుల్లో లేనే లేదు" అని చేతిలో ఉన్న రిమోట్‌ని చూపిస్తూ విసిరి పడేస్తాడు. "రేయ్! బస్సులో చిన్న పిల్లలు, అమరేంద్ర ఫ్యామిలీ ఉన్నార్రా" అని మేజర్ చెప్తూ ఉంటే, "పోనీ వాళ్ళందరి ప్రాణాలే కదా పోవాల్సింది. అలా వాళ్ళ ప్రాణాలు పోతేనే కదా అమరేంద్రకి బుద్ధి వచ్చేది. కాబట్టి వాళ్ళు చావాల్సిందే" అని పైశాచిక నవ్వు బాస్ నవ్వుతూ ఉంటాడు. "రేయ్! అమరేంద్రకి తెలిస్తే మిమ్మల్ని చీల్చి చెండాడుతాడురా. మీ ప్రాణాలు తీసేస్తాడు" అని మేజర్ వార్నింగ్ ఇస్తూ ఉంటే, "రమ్మని చెప్పరా? ఈ లోపల మేము హెలికాప్టర్‌లో ఎగిరి వెళ్ళిపోతాం కదా! ఎక్కడున్నాడో చెయ్యి. మీ అమరేంద్రకి ఫోన్ చెయ్యి" అని చెప్పటంతో అలాగేనంటూ వెంటనే మేజర్ అమరేంద్రకి ఫోన్ చేస్తాడు. "అమర్ ఎక్కడ ఉన్నావు?" అని అడగటంతో, "నేను హెలికాప్టర్‌లో ఉన్నాను సార్" అని అమర్ చెప్తాడు. "ఏంటి వస్తున్నాడా? మీ అమరేంద్ర వస్తున్నాడా?" అని అంటూ తీవ్రవాది పైశాచిక నవ్వు నవ్వుతూ ఉంటే, "వచ్చేసార్రా అదుగో ఆ హెలికాప్టర్‌లో ఉన్నది ఎవరో కాదు అమరేనని" చూపించటంతో ఇక తీవ్రవాదులు నోరు తెరుచుకొని చాలా షాకింగ్‌గా ఆ హెలికాప్టర్ వైపు చూస్తూ ఉంటారు. ఇప్పుడు అమర్ వీళ్ళని మళ్ళీ పట్టుకొని బాగీ వాళ్ళని ఎలా కాపాడుకుంటాడన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.